చేస్తుందా? Doing, sir. చేయి. ఎక్సైజ్ 2 అయిపోయిందా? 3 కదా నువ్వు చేసేది? Yeah. నీ క్వశ్చన్ నెంబర్ ఎక్కడమ్మా? So you did it. 11th question. 11, sir. క్వశ్చన్ నెంబర్ 3 ఎక్కడ? The 11, sir. 10 we did, 11 also we completed. 11th we have to do, correct? Yes. చలో. దిలీపు అక్కడ పాలు పెట్టినా చూడు ఒక గిన్నెలా కావుతున్నాయా? టీ చేస్తావా? చాయ్ తాగుదాం అందరం. ఇంత చాయ్ వేసిపోయి అక్కడ టీ పౌడర్ అవన్నీ చూడు. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. Distance between the sources అంటే B 7.7 మైక్రోమీటర్, వేవ్ లెంత్ ఎంత? 500 నానోమీటర్. angular position of third fringe from center. Angular position of చూడు ఇట్లా ఇది. You want the angular position of the third, ఇది కావాలి. ఇది ఏంది? థర్డ్ డార్క్ అన్నాడు. థర్డ్ డార్క్ అంటే tan theta is equal to y 3/d into. So y3 అంటే ఎంత? 2n-1 lambda into d by 2d. ఇది క్యాపిటల్ D. d క్యాన్సిల్. ఎంత? 5 lambda by 2d. 5/2 lambda ఎంత?
500 nanometer by d. Small d ఎంత 7.7 micrometer. ఈ పాయింట్ ఇది 10 to the power of 6 minus 7 minus 7 ఎంత 25 by 154. ఇది రేడియన్స్. ఇది రేడియన్స్ లో మనం దేనిలో మార్చుకోవాలి, డిగ్రీలో మార్చుకోవాలి కదా. Yes, sir. 180 degrees equal to 5 radian. 1 radian అంటే 50, sir. 180 by pi కదా. 25 by 154 into 180 by pi కదా. Yes, sir. ఎంత క్యాలిక్యులేటర్ ఉందా దగ్గర? With 22 by 7. The 30 by pi, sir. Approximately. So 9.29. 9.2 వస్తుందా? Yes, sir. Approximately 9.4. సరే ఓకేనా. క్యాలిక్యులేషన్ అంతే, క్యాలిక్యులేటర్ ఉంటే క్యాలిక్యులేషన్. 12th నా లెక్క ఇది చేసి చేసి బోర్ వస్తుంది. అదిగో నాకు ఇంట్రెస్ట్ పోయింది. అన్ని క్లాసులు ఇట్లే చేస్తే బోర్ వస్తుంది కదా. పిల్లలు చేయాలి, మజా వస్తుంది. డౌట్లు టీచర్ చెప్పాలి, అట్లా ఇంట్రెస్ట్ ఉండాలి ఎప్పుడు కానీ. అన్ని లైన్గా స్కూల్లో చేసినట్టు టేబుల్ చదివినట్టుంది నాకు. 12th ఏమంటాడు, in X experiment, bands are produced on the screen, placed at 1.5 meters from the two slits. Capital D ఎంత 1.5 meter. Small d ఎంత 0.15 millimeter. Okay, and illuminated by light of wavelength 6000. Angstrom. If the screen is now taken away from the slit, by 50 centimeters. 50 centimeter, what is the change in the fringe width? రెండో కేసులో d ఎంతనంట, d dash 1.5 plus 50 centimeter away అంటే 2 meter. 1.5 plus 0.5 2 meter కదా. Yes. ఇక్కడ బీటా అంటే లాంబ్డా d by స్మాల్ d. ఇక్కడ బీటా అంటే లాంబ్డా d dash by స్మాల్ d. ఏమడిగిండు వాడు, చేంజ్ ఇన్ ద ఫ్రింజ్ విడ్త్ అన్నాడు. అంటే ఇది మైనస్ ఇదే కదా. Yes. చేయండి, మీరు చేయగలుగుతారు. మీరు మంచి పిల్లలు, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకూడదు. అదే ప్రాబ్లం. ఎప్పుడు నేను చెప్పాలి, మీరే గుడ్డు గుడ్డు అని చెప్పాలి. రోజు చెప్తారేగా. మీరు ఆల్రెడీ గుడ్ అని నేను చెప్పినా కదండి. 6000 మీరు చేయగలుగుతారు అని చెప్తున్నా. మీరు చేయకపోతే నేను చేయాలి. 0.15 అంటే 15 10 to the power of -5. 3 dash 2 minus 1.5. క్యాలిక్యులేషన్ కూడా ఏం చేయాలా? No.
0.5. 2 into 10 power minus 2. 0.5 అంటే 1 by 2. 2, 3, 3, 5. ఇది -5 కదా? ఇదేనా? 0.2 into 10 to the power minus 2. 10 to the power of -2 by 5. Yes. అంటే 0.2 into 10 to the power of -2. 2 millimeter. 2 into 10 to the power of -3. Second option. చదవండి అట్లే 13 చదవండి. మీకు వస్తుంది, మీరు తక్కువ చేసుకోండి మరి మీరు చదువు. చదవండి చదువు. ఏమైనా వచ్చిందా? Doing, sir. ఏమైనా 13th ఏమంటాడు? 2 coherent sources of equal intensity at a point. 2 coherent sources. ఒకదాంది 100, ఇంకోదాంది కూడా 100. Produce maximum intensity. Coherents of equal intensity produce maximum intensity 100 అంట. అంటే 4I0 is 100 అంతేనా? I0 ఎంత? 25. సో I1 equal to I2 equal to ఒక్కొక్కటి 25. Okay. If the intensity of one of the source reduced by 50 అన్నాడు అంటే reduced by 50%. అంటే ఇప్పుడు 25 ఉంది, ఏమైతే అది 25 by 2. మన పెద్ద పరిశ్రమ ఉంటుంది. ఆ బండి ఎప్పుడప్పుడు మన గింజలు మొత్తం పెంచుతుంది. రెస్పాన్సిబిలిటీ మాత్రం ఇది ముందే. I1 is 25 by 2. Is reduced by 50%. Then the intensity is the same point. I2 is 25. Okay. Now what is the intensity at the same point? I1 plus I2 plus 2 root I1 I2 cos 0. Ray, Ari,
సరే ఓకే ఓకే అన్నం పెట్టుకోవాలి తెలియదు నేను పెట్టుకోవాలి నాకు వద్దు అన్నం వద్దు ఏమొద్దు అదే పోయి నీకేం పోతుంది నీకేం పోదు నీకేం మంచి కొత్త అవును తప్పాయికు కష్టపడు అందరూ ఎక్కడ కష్టపడుతున్నావు పొద్దున కూర్చుని అన్నం పెట్టుకోని చెప్పాడు తెలియదు పెట్టుకుంటారా చెప్పిందా ఒకసారి చెప్తావు చెప్పు ఎంతరా $25 1 plus half plus ఇది 2 అంటే ఇది రూట్ 2 కదా ఇది 25 కదా Yes. కరెక్టేనా సో 25 ఇదంతా 1 plus 1/2 1.5 కదా Yes. 0.5 plus 1.5. కదా 2.9 approximately 3 75 అంటే 72 72.9. ఓకే Yes, sir. నెక్స్ట్ 14th మీ సిలబస్ వస్తుంది చదవండి ఉందా సిలబస్ ఎవరి దగ్గర సిలబస్ ఉందా ఎవరి దగ్గర Yes. Yes, sir. చదవండి ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటుందా Interference, condition for interference, Young's double slit experiment, derivation for intensity and fringe width, applications on interference, problems on the above topic, division amplitude interference, color of thin films, and problems on division amplitude and interference. Sir, sir, how you took 4 I naught is equals to 100, sir. ఇదా Yes, sir. Yes, sir. He's when sources are two coherent sources, equal intensity, when I1 and I2 equal to I naught, resultant intensity is 4 I naught. Now, the formula ఉంది కదా IR equal to 4 I naught cos square 5/2 formula ఉంది. So maximum అంటే ఏంటి దిస్ ఈస్ 1 కదా ఓన్లీ 4 I naught. Got it, sir. Next 14th చూడు రేషియో ఆఫ్ ఇంటెన్సిటీ సెట్ మినిమం అండ్ మాక్సిమం ratio of intensity at minimum and maximum is 9/25. చూడు minima and maxima is 9/25. Okay, చాలా ఉన్నాయి కదా 9/25. What will be the ratio of width of the two slits in the Young's double slit experiment? What is the ratio of intensity ఇచ్చాడు? What will be the ratio of widths at the two slits in ratio of the widths అంటే area proportional to intensity proportional to area. Yes. Okay, intensity proportional to area అంటే length into width. But what will be ratio of the widths అన్నాడు
అంటే I1 by I2 equal to W1 by W2. అంటే రేషియో ఆఫ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి. I minimum ఎంత? root I1 minus root I2 by root I1 plus root I2 whole square is 9 by 25. Yes, sir. Okay. So then ఏం చేస్తాం? root I1 by I2. అరే లోపట్నే చూడరా ఎక్స్ట్రా ఇంకా ఇది రాయొచ్చు డివైడ్ బై రూట్ I2 ఇక్కడ కూడా డివైడ్ బై రూట్. Yes. So you will get 5 into root I1 by I2 minus 5. 3 into root I1 by I2 plus 3. So 5 minus 3 is 2 into root. 5 plus 3 is 8. 2 4s are. అంటే root I1 I2 is 4. I1 by I2 ఎంత? 16. Ratio which is 16:1. అదేనా? Very. So ratio with I1 by I2. I1 by I2 is 16/1. Next question number 15. Two coherent monochromatic light sources are located at two vertices of equivalent triangle. There are three vertices. At the two vertices you have got one source is one, another is also one. Light wave is going from here, here. Okay. అరే ఇది చెప్పుకోలే కదా అదే ఎలా పోపన సరే పోపన ఏంటో తక్కువ రోజు క్లాస్ నడుస్తుంది బంద్ చేయి ఎందుకు రాదు There are the two sources here. He is asking resultant intensity at this point. So what is the path traveled by light wave from S1? This is path. What is the path traveled by light from S2? This is. ఇక్కడ అడిగిండు. So ఏమవుతుంది? Okay. So two light waves are going from here. We are going to find out resultant intensity. So path traveled by this one and path traveled by this is both the paths are same. And the path difference, this is A. So at A, path difference is 0. Phase difference కూడా 0.
పాత్ రిఫరెన్స్ 0 అంటే ఫేజ్ రిఫరెన్స్ కూడా 0. సో రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత? ఈ రెండింటిది 4I0 cos square 5/2. 4I0 ఈచ్ వాల్యూ ఎంత? 1. cos square ఫేజ్ రిఫరెన్స్ ఎంత? 0. 0 cos 0 ఎంత? 1. 4 watt per meter square. ఇదంతా అర్థమైతే వేస్ట్. How is the path difference 0 at A? పాత్ రిఫరెన్స్ 0 ఎట్లనా? Yes. Sir, and even have it 5 zeros there. From S1 it is going here. ఇక్కడ రెండు సోర్స్ ఉన్నాయి. There are two sources are here. From two sources light wave is going here and here. So distance traveled by both the waves are same. And x1 and x2 are ఇది x1 ఇది x2. Distance traveled by this wave, distance traveled by this wave are equal. So what is the path difference ఏమైతుంది? x1 minus x2 అట్లా 0. Both are same కదా, x1 x2. Sir, why Yes, 5 got it. zeros? పాత్ రిఫరెన్స్ 0 అయితే ఫేజ్ రిఫరెన్స్ కూడా 0. ఎందుకు? 2 pi by lambda into delta. అది అవన్నీ తెలుసుకోవాలి. కదా కష్టపడి చాలా కష్టపడాలి, అప్పుడే నీకు మెడిసిన్ వస్తుంది. క్వశ్చన్ నంబర్ 16 అయిపోయిందా ఇది? Yes, sir. ఏమంటాడు చూడు. You are placing 2 mica sheets in front of 2 slates. So what is the shift produced? Net shift enta? S1 minus S2. S1 into enta? Formula in the shift formula? Beta T1 by lambda into nu 1 by h. బీటా కాకుండా ఏంటది? ఏమో షిఫ్ట్ ఫార్ములా ఏముంది? Beta T by lambda into nu by minus. lambda into mu minus. బీటా బై లాంబ్డా ఇంటూ టీ ఇంటూ మీ మైనస్ 1. Yes. Yes, sir. Even capital D by బీటా అంటే లాంబ్డా డి బై స్మాల్ డి కదా. Yes. లాంబ్డా క్యాన్సిల్ అంటే dt బై స్మాల్ డి ఇంటూ mu minus 1. సో క్యాపిటల్ D by small d కామన్. T1 into mu1 minus 1. T2 into mu2 minus 1. Capital D by small d. ఇది T1 mu1 minus T1. T2 mu2 plus T2. So capital D by small d. పొద్దున్న లేచి అన్ని చేసుకుంటే అయిపోయాయి. సినిమా పని చేసి ఎవ్వరు అవసరం ఉండదు. మంచి కూర్చుంటాడు, అది కావాలి ఇది కావాలి, టిఫిన్ కూడా చేసుకోవచ్చు. పోపన్నం కష్టపడాలి, కష్టపడాలి ఏం రాదు. ఇప్పుడు చెప్పు. The T1 nu1 and T2 nu2 will get cancelled. Here these two are equal, no? Yes, sir. T2 minus T1. This is net shift, kada? Right? Now, ఇప్పుడు ఏమన్నాడు? If
చూడు ఫోర్త్ ఆప్షన్ చూడు, ఇఫ్ T2 greater than T1, ఇదేమైతే పాజిటివ్ అవుతుంది. S net is positive. పాజిటివ్ అంటే ఏంది? S1 greater than S2 అంటే ఇంతనా? ఇంతనా? S1 greater than S2 అంటే అర్థం ఏంటి? T2 greater than T1 కదా. If T2 greater than T1, మనం ఏం చేసినాం? S1 minus S2 గా చేసింది. Yes, sir. అంటే S1 greater than S2 ఇంతనా? S1 greater than S2 అంటే fringes will shift to towards S1 పైకి కదా. towards S2 అని ఇచ్చింది, shift towards S1 కరెక్ట్ ఇచ్చింది. shift towards S1 if T2 greater than T1 కరెక్ట్ కదా. T2 greater than T1, shift towards S2 if T2 less than T1. Suppose ఇది T2 less than T1 అని ఇది ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అప్పుడు షిఫ్ట్ నెగిటివ్ అవుతుంది అంటే S1 less than S2 అవుతుంది. కానీ ఇక్కడ ఏముంది? T2 greater than T1 అంటే ఇది పాజిటివ్, షిఫ్ట్ టువర్డ్స్ S1 అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చదవండి. అన్ని మీరే చేయాలి, నాతో చేయిస్తున్నారు మంచిగా. దున్నపోతున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, బోర్డు మీద వచ్చి కూర్చుంటున్నారు, అన్ని కాపీ చేసుకుంటూ పోతున్నారు. ఏం లాభం? అట్లుంటే చదువు రాదు, మీరు చేయాలి. చదువు. In Young's experiment, using monochromatic light fringe pattern by certain distance, when a mica sheet of refractive index ఎంత 1.6 thickness 2 is introduced in the path of one of the interfering. Mica sheet is removed, okay, and distance between the slits and the screen అంటే the capital D is doubled. It is found that distance between two successive maxima అంటే beta now is same as observed fringe shift. ఫస్ట్ లెక్క అర్థమైందా? మీరంతా ఇంగ్లీష్ మీడియమే కదరా? Yes, sir. Yes, sir. ఏం చెప్పు సార్, ఏంది అర్థమైందా? అదే ఇంగ్లీషే కదా అర్థం. ఏం ఇంగ్లీష్ చెప్పు, ఏమర్థమైంది? చెప్పు, ఇంగ్లీష్ మీడియం ఏమన్నాడు? when you are introducing mica sheet in front of one of the slit, there is a shift కదా. షిఫ్ట్ ఎంత చెప్పు? బీటా బై లాంబ్డా ఇంటూ టీ ఇంటూ మ్యూ మైనస్ 1 అవునా? Yes, sir. ఇప్పుడు ఏమన్నాడు? సపరేషన్ బిట్వీన్ ద స్లిట్స్ అండ్ స్క్రీన్ ఈస్ డబుల్డ్ కదా. నీకు బీటా ఫార్ములా అయింది, బీటా డాష్ ఇస్ లాంబ్డా బై స్మాల్ డి. ఇదేం చేశాడు? 2d డబుల్ చేశాడు అంటే 2 లాంబ్డా డి బై స్మాల్ డి. ఒరిజినల్ గా బీటా ఎంత ఉంది? యాక్చువల్ గా లాంబ్డా డి బై స్మాల్ డి. 2D also, sir. Small d. 2 బీటా వస్తుంది కదా, అంతే కదా? Sir, even small Now the d distance between double. the slits is also doubles. డిస్టెన్స్ ఎక్కడుంది? ఫౌండ్ దట్ డిస్టెన్స్ బిట్వీన్ ద Slits and the screen is double. after increasing the separation, whatever the new beta is there, this beta dash
he told that this value equal to shift అన్నాడు. అంటే shift equal to beta. Shift అనే ఫార్ములా ఇది. Beta by lambda into t into mu minus 1. You cancel. ఎవరి క్వశ్చన్ ఏమడిగిండు? Lambda అడిగిండు. So lambda equal t into mu minus 1 by 2. Substitute values. ఎంత ఇచ్చిన thickness 2 micron. mu ఎంత ఇచ్చాడు? 1.6 minus 1 by 2. Okay? Cancel. ఇది ఎంత? 0.6 ఆ? 6 in 10 to the power of minus 7. 6,000 angstrom. మీరే చేయాలి. చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం అంటారు, ఇంగ్లీష్ చదివితే అర్థం కాదు. నెక్స్ట్ 18 చదువు తొందరగా, కానీ వాడు అయిపోలేదు. రేపు మళ్ళీ 3 ఫిల్మ్స్ ఉంది, ఒక కొత్తది పెట్టి వాడు పిచ్చోడు. క్వశ్చన్ నెంబర్ 18. When a thin transparent plate of refractive index 1.5 is introduced, one of the interfering beams 20 fringes shift under. Okay? It is replaced by another thin plate of half thickness of refractive index 1.7. The number of fringes under. So, 18. When thin transparent plate of refractive index, mu is 1.5, is introduced, one of the interfering beams 20 fringes shifted. Shift equal 20 beta. It is replaced by another thin plate of half thickness. Of mu ఎంత అన్నాడు రెండో కేసులో? 1.7. దీని థిక్నెస్ ఎంత అంటే ఇక్కడ T by mica sheet. So how many fringes will shift అన్నాడు. ఎట్లా చేస్తాం? ఫస్ట్ ఇది రాయి. షిఫ్ట్ ఫార్ములా ఎంత? బీటా ఇంటూ T into mu minus 1 by lambda is 20 beta. దీని ఏమొస్తుంది? ఇది mu ఎంత? 1.5. సార్ ఏం చేస్తున్నాడు, ఏంది అన్ని అబ్జర్వ్ చేయాలి, లేకుంటే చదువు రాకపోతే వేస్ట్. అర్థమైందా? ఇవాళ రేపట్ల వాచ్మెన్ కూడా అడుగుతున్నారు క్వాలిఫికేషన్, డిగ్రీ. అర్థమైందా? ఉద్యోగాలు దొరక అడుగు తినాలి. నెక్స్ట్ కేసులో ఏమన్నాడు? mu 1.7 మళ్ళా బీటా the thickness ఎంత? T by 2 1.71 by lambda. How many fringes will shift? Don't know. Okay, then divide చేయి. ఇది ఎంత? 0.5 by 0.7 by 2. 20 by n. Okay, point cancel. 2 by 10 by 7. ఎంత? 0 0. 14. So n equal to 14. అట్లా మనం చదువుకోవాలి. ఇంగ్లీష్ మీడియం అంటారు, చదివితే లెక్క అర్థం కదా, హాఫ్ థిక్నెస్ అవన్నీ అర్థం కదా. ఇంగ్లీష్ మీడియం
దట్ రే దిస్ రే అంటారు కదా ఇంగ్లీష్ లా. చదవాలి, చదివితే అర్థమవుతుంది. ఇంగ్లీష్ నవల్ చదువుతారు. క్వశ్చన్ నెంబర్ 19 చూడు. Two coherent point sources S1 and S2 vibrating in phase emit light of wavelength lambda. Separation between them is 2 lambda as shown in figure. Okay? ఇవాళ ఎన్ని లెక్కలు అయితే అన్ని లెక్కలే, అంతే. రేపు చేసేది లేదు. రేపు ఏంటి, థిన్ ఫిల్మ్స్ ఉంటుంది, అది చెప్పి దానిలో 2 లెక్కలు చేయాలి. ఓకేనా? ఓకే. మీరు చేయాలి, మీరు చేసి రాకపోతే అడగాలి. 2 coherent point sources S1 and S2 vibrating in phase emit light of wavelength. Separation between 2 lambda. First bright fringe is formed at P. It's 19th question number 19. Question number 19 ఏమంటారు చూడు. is here, this is lovely. Now slits అంటే sources and horizontal అంట S1 and S2. Your screen is along y-axis. This is screen. So far, slits, screen, both are how they are parallel. Now slits and screen how they are perpendicular. ऐसा रहे तो प्रॉब्लम कैसा करना. Okay? Now tell me, this is O. He's saying that light is going from S1, light is going from S2. Both are adding at the point P. Okay? The distance from here to here is how much? X. Okay? He's asking what is the value of X. This separation is how much? 2 lambda. Okay? Now light waves are coming from S1, joining at O. Light wave is coming from S2, joining at point O. Okay? And S1 can go to the S2 which will go through. What is the path reference at O? S1O minus S2O. ఎంత? S1O minus S2O అంటే ఎంత? S1 S2. ఇది మైనస్ ఇది అంటే ఇది కాదు. ఎంత? అది 2 lambda. అంటే whenever path difference at the point O is 2 lambda, అంటే ఇక్కడ ఏమన్నట్టు at O path reference at O is 2 lambda అంటే ఇదేంటిది? సెకండ్ maximum, సెకండ్ బ్రైట్. చెప్పిన మీకు బ్రైట్ కండిషన్ n lambda కదా. Yes. When path difference is n lambda, there is a condition for bright 2 lambda. ఇది 2 lambda అంటే ఇది ఇక్కడ సెకండ్ బ్రైట్. అర్థమైందా? Yes. వాడేమన్నాడు, ఏమంటుండు క్వశ్చన్, ఏమంటుండు? ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్. ఇక్కడ ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ అంట. ఎట్ పి డెల్టా ఎక్స్ ఎంత ఉండాలి? లాంబ్డా అంటే 1 into లాంబ్డా ఫస్ట్ బ్రైట్. ఇక్కడ ఫస్ట్ బ్రైట్ ఉంటాయి. ఈ యాంగిల్ ఎంత? టీటా. ఓకే? ఎలా కనుక్కుంటాం? tan theta equal to లేకుంటే ఇది పాత్ డిఫరెన్స్ తెలుసు కదా మీకు. ఎట్లా ఇట్లా తెలుసా? ఇది పర్పెండిక్యులర్ గీస్తే ఇది n, ఇది డెల్టా ఎక్స్, ఇది పాత్ డిఫరెన్స్, ఇది టీటా. ఓకే?
ఇగో ఇది స్మాల్ డి. గుర్తుందా మనం ఇట్లా గీసా? గుర్తొస్తుంది చూడు. Yes, sir. ఇట్లా గీసామా? ఇది గీస్తే ఇగో ఇది పాత్ రిఫరెన్స్ గుర్తొస్తుందా? ఇది డెల్టా ఎక్స్, Yes. ఇది గుర్తొస్తుందా? ఇది సీరియస్నెస్ లేకపోతే రాదు చదువు, వేస్ట్ అవుతుంది. నా ఇది S2, ఇది S1. ఐఎమ్ డ్రాయింగ్ పర్పెండిక్యులర్ ఆన్ దిస్ వన్ in 90. So this is the path reference, this extra path. So almost these two are same. This extra path అన్నట్టు. So opposite to 90, this is hypotenuse. Sin theta is, what is the sin theta? Okay, sir. Sin theta na ఏది theta ఏది తీసుకున్నాడు? cos theta కదా, ఇక్కడ cos theta కదా. Cos theta is adjacent side ఎంత delta x B. by hypotenuse ఎంత S1 S2 అంటే b. ఇక్కడ ఇది ఫస్ట్ బ్రైట్ అన్నాడు. ఫస్ట్ బ్రైట్ అంటే n లాంబ్డా కదా. Yes, sir. డెల్టా ఎక్స్ ఎంత ఉండాలి? 1 into లాంబ్డా. డి ఎంత ఇచ్చారు? వాడే 2 లాంబ్డా ఇచ్చాడు. ఎంత అవుతుంది? 1/2 అంటే టీటా ఎంత? 60 degrees కదా. Yes, sir. టీటా Yes. 60 అంటే ఏమవుతుంది? దిస్ ఇస్ టీటా 60. యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ దిస్ ఎక్స్. ఎట్లా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్? డి వాడు ఇచ్చాడు చూడు, ఫిగర్లు ఇచ్చాడు. డి tan theta ఈక్వల్ ఎంత? tan 60 ఈక్వల్ ఎక్స్ బై ఇదెంత? ఇది డి అన్నాడు ఇక్కడ. డి tan 60 ఎంత? √3. therefore x ఈక్వల్ టు 0. √3d. ఓకేనా? Yes. The time of that. టైం అయిందా? అప్పుడే అయిపోయిందా? ఇప్పుడే కదా వచ్చింది. Yes. క్వశ్చన్ నెంబర్ 20. చదవా లేదా? कल करेंगे सर. कल करेंगे. टाइम है 9:05 9:03. हाँ सर. 9:03 ओके. चलो ठीक है, एक इजी क्वेश्चन करते हैं. ओके 23rd इज इजी. ओके एग्जाम में भी आता वो 23rd. In Young's double slit experiment, the intensity at a point on the screen where path difference is lambda is k. Path difference is lambda. So phase difference कितना होता? 2 pi होता. नहीं? Yes. Substitute होता. ठीक है. Sir, path difference दिखेगा scalar. Intensity is కేరా, పాత్ డిఫరెన్స్ కాదు. సో Yes. intensity equal to 4I0 cos square 2 pi by 2 2 cos pi is -1 -1 whole square is +1 4I0 is k. okay na? ఒక్క నిమిషం. the intensity where the path difference is lambda by 4. Lambda by 4. 5 ఎంత అవుతుంది? 2 pi by lambda into lambda by 4. ఎంత? pi by 2. ఓకేనా? సో అప్పుడు ఇంటెన్సిటీ ఏమవుతుంది? ఇంటెన్సిటీ 4I0 cos square ఇంత 5 by 2 కదా. 5 అంటే pi by 2 అంటే 4. 4. IR equal to 4I0. 4I0 ఎంత? K. Cos 45 ఎంత? 1/√2 whole square.
అంటే k/2 ఇది వస్తుంది ఎగ్జామ్ లో. సరే tomorrow we are going to do thin films. Thank you. Thank you, sir. Copy it. ఈ ఫోన్ బయటేగా మంచిగా క్లాస్ నడుస్తున్నారు పిల్లలు